సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సామాజిక ఆసరా పెన్షన్ను 2750 నుంచి 3000కు పెంచడంపై పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని అంటున్నారు. తమకు ఆర్థికంగా బాసటగా నిలుస్తున్న సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. పింఛన్ 3000కు పెంచడంతో నెల్లూరులోని వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెల్లూరు నగర పరిధిలో ఉన్నాము. ఒకసారి మాట్లాడదాం. మా జగన్ వచ్చే నెల నుంచి 3000 పింఛన్ ఇస్తానంటున్నాడు. ఎలా అనిపిస్తుంది? నా పేరు గోవిందమ్మ అండి. నాకు పింఛన్ వస్తుంది. కానీ మా జగన్ అన్న వచ్చినప్పటి నుంచి మాకు చాలా బాగా జరుగుతుంది. మేము అంతకుముందు చాలా భయపడేవాళ్ళము, ఎవరిస్తారో ఎవరివ్వరో అని. చాలా బాగా మాకు చేశారండి. ఆయన ఎప్పుడు మాకు కావాలి, మేము గెలిపించుకుంటాం. ఆయన పుణ్యాన మేము మందులు తెచ్చుకుంటున్నాం సార్. నాకు ఆరోగ్యం బాగుంది. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఆయనే రావాలి. మాకు అడిగిన దానికి అందుబాటులో ఉన్నారు. అనిల్ సార్ కానీ జగన్ సార్ కానీ మాకు చాలా అందుబాటులో ఉన్నారు. ఏది కావాలన్నా చేయూతనిస్తున్నారు. మాకు వాళ్ళు కావాలి. దాంతోపాటు మరొక మహిళ ఉంది. పెద్దమ్మ, మీరు చెప్పండి. 3000 ఇస్తానని జగన్ చెప్తున్నాడు. ఆ 3000 దేనికి ఉపయోగపడుతున్నాయి నీకు? 3000 ఇస్తున్నాడు జగన్ అన్న. మాకు బాగా లేకుండా వస్తే అయ్యే వాడుకుంటున్నాం, మందులు తెచ్చుకుంటున్నాము. మా ఆరోగ్యానికి బాగుంటున్నది. మాకు అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత వచ్చేది అసలు? చంద్రబాబు ఉండగా 1000 రూపాయలు ఇస్తున్నాడు. అంతకు మాకు ఏది అందుబాటులో ఉండేది లేదు. అసలు రాలేదు లేదు, మందులకి మాకులకి దేనికి. ఇప్పుడు ఈయన జగన్ అన్న వచ్చినాక ఆయన ఇచ్చే డబ్బులకి కొంతవరకు నెరవేరుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ 3000 ఇస్తానంటున్నాడు. మాకు అందుబాటులో బాగుంటుంది. మాకు అన్నీ బాగా చూస్తున్నాడు. మా కష్ట సుఖాలన్నీ దగ్గరలో బాగుంటుంది. వాలంటీర్లు 1వ తేదీ కల్లా పింఛన్ ఇస్తున్నారు. వాలంటీర్లు 1వ తేదీకి మాకు ఇస్తుంది. మాకేం రోజు 2 రోజులు 3 రోజులు తాళి ఇయటం 1వ తేదీ నాడే మాకు ఇచ్చేస్తుంది. మాకేం ఇలేదని బాధపడం, సంతోషంగానే ఉన్నాం. ఆయనే మాకు రావాలని కోరుకుంటున్నాం. ఇంకొక మహిళ ఉంది. కదమ్మా, మీరు చెప్పండి. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు పింఛన్ ఎంత వస్తున్నది, ఇప్పుడు ఎంత వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 2700. అట్లా వచ్చే నెల నుంచి జగన్ 3000 ఇస్తానని చెప్తున్నాడు. 3 ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతోనే మందులు అవి తెచ్చుకొని ఖర్చుకుంటున్నాం. వృద్ధాప్య పింఛన్ 3000 పెంచడంపై నెల్లూరు జిల్లాలోని వృద్ధులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్కి తాము ఎప్పుడు అండగా ఉంటాము, మా ఆశీస్సులు ఎప్పుడు జగన్కు ఉంటాయని చెప్పి కూడా వృద్ధులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకటనారాయణ, సాక్షి టీవీ.